దర్శనోత్సవం చేస్తారు. ఎవరు వైదికమైన జీవనం ఉంటే ఈ సహస్ర చంద్ర దర్శనోత్సవం చేస్తే 3 ఏళ్ళు ఉంటాడు. శతమానం భవతి తథాయు పురుష స్థితేంద్రియావింద్రియే ప్రతిష్టతి. పూర్ణాయుద్ధాన్ని అనుభవించాడు కాబట్టి మళ్ళీ పుట్టడు అని నమ్మకం. అంత వైదికంగా బతికాడు కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ గురువు గారి దగ్గరికి. వెళ్ళి పరమాచార్య స్వామి గారిని అడిగాడు, అయ్యా మా అమ్మ మృత్యుముఖంలో వెళ్ళిపోయి మా నాన్నగారి షష్ఠి పూర్తి ఆగిపోయి. పరమాచార్య అన్నారు, ఒక్క నిమిషం ధ్యానం చేసి అరిటాము పట్టండి. గబగబా అరిటాము ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. పరమాచార్య స్వామి గారు వెంటనే దాని మీద నిలబడి 4 మాటలు గింతారు. ఆయన ఒంటికి రాసుకున్నటువంటి విభూతి కొంత ఆకులో పడింది. ఎందులో పడితే అందులో పెట్టకూడదు, విభూతి పట్టింది. ఆ ఆకుల్లో పెట్టినటువంటి విభూతిని మడత పెట్టి పరమాచార్య అతనికి ఇచ్చి ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, వీళ్ళు ఈ విభూతి పెట్టి నోట్లో వేయి మీ అమ్మ తెచ్చుకున్నాను. అయ్యా విమానం వెళ్ళిపోయింది. ఒక్కసారి ధ్యానం చేసి ఉంటుంది వీళ్ళు. విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళేవారు విమానం అయిపోయింది. ఒక మంత్రశక్తి అంటే ఆ శక్తి, ఆ వాక్ శక్తి ఎక్కడంటే మంత్రశక్తి. అదే నేను మీతో మనం చేసింది. గాయంతం త్రాయితే ఇది గాయత్రి. ఆ మంత్రం చెయ్యగా 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 శక్తి ఆవిర్భవిస్తుంది. కానీ ఎట్లా పడితే అట్లా అస్తమానం ఐదానికి కాందానికి సంకల్పానికి విభూతిలో ఉంది. ఆయన విభూతి పట్టుకున్నాడు, విమానం ఎక్కాడు, చెన్నైలో దిగాడు, గబగబా హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారికి వెళ్ళి సరిపోయారు, ఎక్కడికి వెళ్ళారు కొడుకు మీరు అన్నారు. లేదు మా అమ్మకి పరమాచార్య స్వామి గారు విభూతి ఇచ్చారు బతుకుతుందన్నారు. డాక్టర్ అన్నారు ఇచ్చేసి ఎలా బతుకుతుందన్నారు. అక్కడ గబగబా వెళ్ళి ఆకు విప్పి విభూతి అమ్మగారి నోట్లో వేసి విభూతి పెట్టాడు. అంతే ఆవిడ లేచి కూర్చుని ఏమిటో ఇక్కడున్నాను సర్టిఫికెట్ కదా అని అమ్మగారికి చేశారు. డాక్టర్లు కలబోయారు యథార్థంగా. మీరు ఇప్పటికీ కావాలంటే పరమాచార్య స్వామి గారి మీద ఉన్న పుస్తకంలో ఈ సందర్భం ఈ సంఘటన గురించి కూడా వాళ్ళ అబ్బాయి రాస్తాం. ఆయన లేచి కూర్చున్నాడు. తర్వాత షష్ఠి పూర్తి అది అన్ని అయిపోయిన తర్వాత వేహానికి పోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి పరమాచార్య స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే మా అమ్మగారు అని ఏదో అనబోయాడు. మాకు తెలుసు మీ అమ్మగారు వెళ్ళిపోయారు ఒక నెల క్రితం. అరే నీకు ఎలా తెలుసు అన్నాడు. మీ నాన్నగారి షష్ఠి పూర్తి సంవత్సరం పూర్తవ్వాలని ఒక ఏడాది కామాక్షిని అడిగాను. ఆయుర్దాయం ఒంటి విభూతిలోకి ఎలా వచ్చింది అంటే ఆ మంత్రశక్తి చేసి 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 సప్తధాతువులు మంత్రం కింద మారిపోతాయి. శరీరము మంత్రపూతమైంది. మంత్రపూతమైన శరీరము ఏది అనుకుందో అది కూడా మంత్రశక్తి. దాని నుంచి పడినది కూడా అందుకే వారు తొక్కి వెళ్ళిన చోట ముట్టుకున్న శక్తి, వారు తొక్కి వెళ్ళిన పాదుకకి అంత శక్తి. మనకు వినయాన్ని ఇవ్వగలిగిన శక్తి వారు తొక్కిన పాదుక మన అహంకారాన్ని తొక్కుతుంది. అందుకే గురువు పాదుకు వినయాన్ని. కాబట్టి ఒక్క గాయత్రి పట్టుకుంటే తల్లిని పట్టేసుకున్నట్టే. తల్లి తల్లే. అన్ని మంత్రాలకు తల్లి ఎవరు అంటే ఒక్క గాయత్రి. కాశీఖండంలో ఒక మాట చెప్తారు, ఈ భూమండలం మొత్తం మీద 4 పవిత్రములు ఉన్నాయి. అత్యంత పవిత్రములు 4. మొట్టమొదటిది గాయత్రి, రెండవది గంగ, మూడవది కాశీ, నాలుగవది విశ్వనాథుడు. 3 కాశీలోనే ఉన్నాయి. అటువంటి కాశీ కార్తీక మాసంలో వెళ్ళి 9 రోజులు అమ్మకడుపులో ఉన్న 9 నెలలకి ముందు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా సమస్త పాపములు దగ్ధమై మళ్ళీ అమ్మకడుపులో 9 నెలలు పడుకోడు. కాశీలో 9 రాత్రులు పడుకుంటే పడుకోవడం అంటే ఉట్టిన పడుకోవడం కాదు. రుద్రాభిషేకాలు చూస్తూ, రుద్రయాగాలు చూస్తూ, రుద్రమంత్రాలు వింటూ, గంగ స్నానం చేస్తూ, సాయంకాలం పూట పరమేశ్వరుడి వైభవం వింటూ కాశీలో గడిపే అదృష్టం కార్తీక మాసంలో వస్తే అంతకన్నా భాగ్యం. అంత గొప్పది గాయత్రి, అంత గొప్పది సంధ్యావనం. సరిగా చెప్తూ వెళ్తే దానికి అన్ని అది అలా పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ గాయత్రి మీద సంధ్యావందనం మీద ఒక అనురక్తి. కాబట్టి నాన్న చక్కగా నువ్వు గాయత్రి చేసుకుని శర్మవై, తదుపరి సోమయాజువై, మంచి గృహస్థువై, తేజోవంతుడవై, సనాతన ధర్మ సంరక్షకుడవై, ఒకనాడు నువ్వు పెరిగి పెద్దవాడవై నువ్వు ఎక్కడైనా సంధ్యావందనం జరిగిన చోట నువ్వు వెళితే ఆయనకి నమస్కారం చేయండిరా, గాయత్రి అనుగ్రహం కలుగుతుందని నీకు నమస్కారం చేస్తే ఆ నాటికి నేను శరీరంతో ఉన్నా ఉండకపోయినా ఒక్కసారి నన్ను స్మరించు. పాపం నా ఉపనయనానికి వచ్చి కోటేశ్వరరావు గారు చెప్పారు 4 మంచి మాటలు. నాకు గాయత్రి ఎందుకు బుద్ధి కుదురుతుంది, అది చాలా. కాబట్టి మిగిలిన సభలో మాట్లాడటం లేదు. ఇటువంటి ఉపనయనమునందు అనురక్తి
కలిగిన కుటుంబంలో జరుగుతున్న ఉపనయనానికి వచ్చిన మంచి మాటలు చెప్పడం. కాబట్టి ఇది నాకు బాగా తృప్తినిచ్చినటువంటి సభ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మూర్తి గారికి నేను ఆశీస్సులు వాళ్ళ కుటుంబం ఎప్పుడూ గాయత్రీ మాత అనుగ్రహంతో చక్కగా వృద్ధిలోకి రావాలి అని ఆ పరదేవతని ప్రార్థన చేస్తూ మంగళం కోటలేంద్రాయ హరియునాత్మనే చక్రవర్తి సంజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామికాంతప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ హరినాథాయ మంగళం కరచర శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. రేపు ఉపనయనం జరుగుతుండగా నీతో కొన్ని చోట్ల బాణం అనమంటారు. సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎక్కడెక్కడ నిన్ను బాణం అనమంటారో అందరికీ కొట్టేస్తున్నాము, బ్రహ్మాది దేవతలు అర్చిస్తున్నారు, ఇన్ని చెప్పుకుని మనం ఎలా చేస్తున్నా ఎంత అపరాధం చేస్తున్నాం అంటుంటే నాకు ఒక నాడు కలిగింది. సుబ్రహ్మణ్య శర్మ గారితో కలిసి మేమంతా తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు అలిపిరి దగ్గర మొట్టమొదటి సాలు దర్శనరాజు కట్టిన గోపురం ముందర ఉన్నటువంటి మొట్టమొదటి తొలిమెట్టు దగ్గర స్నాన పురాణాల్లో శ్లోకాలు పెట్టారండి. ఖర్చు లేకపోతే పైకి వెళ్ళినా సరే మనకి ఆ దోషం ఉండదు అని చెప్పేసి ఆ శ్లోకాన్ని గురువు గారి అనుమతితోటి దాంట్లో వేయడం జరిగింది. రెండోది, గురువు గారితో మేమంతా యాత్రకి వెళ్ళినప్పుడు పుష్కరి పక్కన కూర్చుంటే మూర్తి గారి ఇక్కడ సాయంకాలం కూర్చుని చక్కగా నాకు అందమైన పాటలు పాడుకుని ఎదుర్కొంటా ఉన్నటువంటి ఆదివరామూర్తిని స్తోత్రం చేసుకుని ఎంత అదృష్టం అండి, ఎంతమంది కలుగుతుందండి అన్నారు. ఆ మాట ముగిపోయిందని మనసులో. కానీ ఎక్కడ ఆదివరామూర్తికి స్తోత్రం చాలా తక్కువగా ఆలయంలో కూర్చున్నాం. ఆదివరామూర్తి యొక్క ఆ స్తోత్రాన్ని చేసి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వేశాం. తర్వాత వెనకాల ఆజ్ఞాపాలకనం గురించి వేసాం. ఆజ్ఞాపాలకనం గురించి వేయడం కూడా అర్థమైంది. గురువు గారు ఒకసారి ఆజ్ఞాపాలకనం ఎందుకు చెయ్యి అర్థం పెట్టుకుని గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉండాలి. ఎప్పుడైనా నోటికి చెయ్యి అర్థం వేసుకుని ఉండాలి. వీడికి కొన్ని సంస్కారాలు కలుగుతూ ఉంటే హనుమాన్ చూసారా నేర్చుకుంటాడని మూర్తి దొరికింది మాకు. దాన్ని అందులో చిత్రపటంగా వేయడం జరిగిందని నాకు అన్నమాచార్య ప్రాజెక్టులో 17 సంవత్సరాలు చేసి అక్కడ జడ్జి నుంచి